ఎన్టీఆర్ ప్రశాంత్ని కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ దేవరతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో స్టార్ డైరెక్ట్గా మారాడు ప్రశాంత్ నీల్. అంతేకాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ నెల నుంచి ఎన్టీఆర్ కూడా సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఒక టీజర్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు కాబట్టి అతనితో కొన్ని సీన్స్ని చిత్రీకరించిన తర్వాత మే చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్స్లో అడుగు పెడుతున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ మీద ప్రశాంత్ నీల్ అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని వారు చెప్పారు. ఈ చిత్రం తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఏర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కోసరాజు ఈ చిత్రానికి నిర్మాతలు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 ఏప్రిల్ 9న 2026న ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిలిం సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మొదట్లో ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల తేదీలో మార్పులు చేశారు. అయితే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22 నుండి విధ్వంసకర నేలపైకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు అని ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ క్రేజీ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఆసక్తి పెంచింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.